ఓం గం గణపతయే నమః. మనకు ఈ 2024 సంవత్సరంలోనే ఫిబ్రవరిలో సంపూర్ణ సూర్యగ్రహణం అనేది జరిగిందండి. కాకపోతే అది మన భారతదేశంలో కనిపించుకున్నప్పటికీ కూడా ఇతర దేశాల్లో సంపూర్ణంగా కనిపించింది. కానీ గ్రహణ ప్రభావం అనేది ఆ దేశాలతో పాటు మన దేశం కూడా చూసింది, ఇంకా చూస్తూ కూడా ఉంది. మళ్ళీ ఇప్పుడు మనకి ఈ అక్టోబర్ 2వ తారీఖున సూర్యగ్రహణం అనేది రాబోతూ ఉందండి. దాని గురించిన విశేషాలు మనం ఇప్పుడు తెలుసుకుందాము. హాయ్, హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. ఇప్పుడు రాబోయే సూర్యగ్రహణం అనేది మామూలుది కాదండి. మహాలయ అమావాస్యతో కూడుకొని వస్తుంది. అందువల్ల ఇది మనకు ఎన్నో రకాల ఉపద్రవాల్ని తీసుకురాబోతుంది. వీడియో మీరు పూర్తిగా చూశారంటే ఏ రాశుల వారికి సరిగ్గా లేదో వారందరూ కూడా పరిహారాలను పాటించుకొని గ్రహణ ప్రభావం అనే దాన్ని తగ్గించుకోవచ్చు. మీరు వీడియో పూర్తిగా చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక మనమైతే లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము. మనకు ఈ 2024లో ఫిబ్రవరిలో పంచగ్రహ కూటమి అనేది ఏర్పడింది కదా. ఆ గ్రహణానికి అలాగే 2025లో షష్టగ్రహ కూటమి అనేది ఏర్పడబోతుంది గ్రహణం రోజు. ఈ మధ్యలో వచ్చే దీన్నే మధ్యగ్రహణం అని అంటారు. మనకు ఈ గ్రహణం అక్టోబర్ 2024 సంవత్సరంలో 2వ తారీఖున రాబోతూ ఉంది. ఈ గ్రహణాన్ని రింగ్ ఆఫ్ ఫైర్ అంటారండి. అంటే సంపూర్ణ ఖగ్రాస సూర్యగ్రహణం. ఈ సూర్యగ్రహణం జరగడం అనేది కీడుకు సంకేతం అండి. ఏంటి భయపెడుతున్నారు అని అనుకోవద్దు. ఎందుకంటే ఉన్న విషయాల్లో ఉన్నట్లుగా మనం చెప్పుకున్నట్లయితే జాగ్రత్తలు అనేవి వహించవచ్చు కదా. అందువల్లే తెలియజేస్తున్నాను. ఇలా రావడం అనేది నాశనానికే కారణమండి. అంటే ఎవరైతే ప్రకృతిని నాశనం చేస్తారో వారిని ప్రకృతి నాశనం చేస్తుంది. అంటే ప్రకృతి విపత్తులు అనగా అనేక రకాల రోగాలు, వరద బీభత్సాలు, యుద్ధాలు, భూకంపాలు ఇలాంటివి ఎన్నో వచ్చే ఛాన్సెస్ చాలా ఉందండి. ఇప్పటి నుండే తీవ్రవాదం అనేది కూడా మనకు స్టార్ట్ అయిపోతుంది. అందుకే అందరం ఎంతో సమైక్యతతో మెలగాలి. ఈ గ్రహణం కన్యారాశి హస్త నక్షత్రంలో ఏర్పడబోతుందండి. అందువల్ల హస్త నక్షత్రం వారికి చాలా చాలా ప్రభావం అనేది ఉంది. చెడు ఫలితాలు అనేవి ఉన్నాయి. బ్యాంకులకు, ఫైనాన్స్ సంస్థలకు నష్టాలు అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయండి. కనుక వడ్డీ రేట్స్ విపరీతంగా పెరిగిపోతాయి. ఈ గ్రహణం కన్యారాశి వారికి, మీనరాశి వారికి, మేషరాశి వారికి, సింహరాశి వారికి బాగాలేదు. ముఖ్యంగా హస్త నక్షత్రం 1-2 పాదాల వారికైతే అక్టోబర్ 2 నుండి అక్టోబర్ 18 పౌర్ణమి ఉంటుంది కదా, ఆశ్వీజ పౌర్ణమి వరకు కూడా గడ్డు కాలమేనండి. చాలా జాగ్రత్తగా ఉండాలి. వీరికి అనారోగ్య సమస్యలు రావడం కానీ, అవమానాలు, నిందలు పడే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉన్నాయి. అలాగే అపకీర్తి, ఆస్తి, వ్యాపార నష్టాలు కూడా గోచరిస్తూ ఉన్నాయి. మీరు ఈ టైం ఎంత కాముగా ఉంటే మీకు అంత మంచిది. దేంట్లో కూడా పెట్టుబడులు అనేవి ఈ టైంలో మీరు పెట్టవద్దు. అలాగే కొత్త పనులకు ఏవి కూడా ఈ టైంలో మీరు ప్రారంభించకుండా ఉంటేనే మీకు చాలా మంచిది. మీరు ఈ టైంలో ఎంత కాముగా ఉంటే అంత మంచిది. ఇక కర్కాటకము, మిథునము, కుంభము, వృశ్చిక రాశుల వారికైతే చాలా చాలా బాగుందండి. ఇక మకరము, వృషభ, తుల, ధనస్సు రాశుల వారికి మధ్యమంగా ఉంది. గ్రహణ ప్రభావం ఎవరికి ఎలా ఉంటుందో, ఎలా చూసుకోవాలో మనం ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నాము. అయినా కూడా నేను ఇప్పుడు మీకు సింపుల్గా చెప్తానండి. గ్రహణం ఏర్పడే రాశికి ముందు మన రాశి 1, 2, 6, 7లో ఉంటే చెడు ప్రభావాలు, అదే 3, 4, 8, 11 సంఖ్యల్లో ఉంటే మంచి ప్రభావాలు, మరియు 5, 9, 10, 12 సంఖ్యలలో ఉంటే మధ్యమ ఫలితాలు ఉంటాయి. అనగా ఇప్పుడు సూర్యగ్రహణం అనేది కన్యారాశిలో ఏర్పడుతుంది కదా, దానికి 1, 2, 6, 7 రాశులు అంటే కన్యారాశి, సింహరాశి, మేషరాశి, మీనరాశి అవుతాయి. ఆ విధంగా మనం క్లాక్ వైజ్లో చూసుకున్నట్లయితే మనకు గ్రహణ ఫలితం మనకు ఏ విధంగా ఉంది మన రాశికి అనేది మనకు చాలా తేలికగా అర్థమైపోతుంది. ఇప్పుడు రాబోయే ఈ సూర్యగ్రహణం అనేది అక్టోబర్ 2వ తారీఖు 2024 సంవత్సరంలో భారతదేశ కాలమానం ప్రకారం అయితే అక్టోబర్ 2,
రాత్రి 9:13 నుండి అక్టోబర్ 3వ తారీఖు తెల్లవారుజామున 3:17 వరకు గ్రహణ కాలం అనేది మనకు ఉంటుందండి. కనుక ఈ సూర్యగ్రహణం అనేది మన ఇండియాలో కనిపించదు, ఎందుకంటే నైట్ టైం కాబట్టి. గ్రహణ నియమాలు ఇండియాలో ఉండేవారు పాటించాల్సిన అవసరం లేదు, కానీ గర్భిణీ స్త్రీలు మాత్రం ఈ రాత్రంతా కూడా బయటకు రాకుండా జాగ్రత్తగా లోపలే ఉండాలి. మనకు గ్రహణం కనిపించపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరికి గ్రహణ ప్రభావం అనేది తప్పకుండా ఉంటుందండి. గ్రహణ సమయం మనకు అదృష్టకాలం. ఈ టైంలో మనం చేసే పనులు అధిక ఫలితాలను ఇస్తాయి. అవి మంచైనా సరే చెడైనా సరే డబల్ అవుతాయి. అందుకే ఇలాంటి సమయాల్లో దైవారాధన చేసుకోవడం, ధ్యానం చేసుకోవడం లాంటివి చాలా ప్రశస్తం అండి. చాలా చాలా మంచిది. విన్నారు కదా ఈ సూర్యగ్రహణం మనకు ఏ విధంగా ఉండబోతుంది అనేది. అందువల్ల అందరూ కూడా జాగ్రత్తలు పాటించండి. మీకు వీడియో నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఒకవేళ మన ఛానల్ ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ని ఆల్ అనే ఆప్షన్లో పెట్టుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.